ప్రభునందు నాత్మీయ ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైన ప్రార్థన విన్నపాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. ఒంగోలు కిమ్స్ ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీకి సిద్ధపడుతున్న మన ప్రియ సహోదరుడు యవన కుమారుడు పవన్ గారి కొరకు మనమందరము ఏక మనసుతో ప్రార్థిద్దాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకమై ప్రార్థించినప్పుడు వారి మధ్య నేనుంటానని. అందును బట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ ఈ క్షణంలోనే మీ హృదయాలను దేవుని వైపు తిప్పి పవన్ గారి త్వరిత స్వస్థత కొరకు ప్రార్థించండి. ఆపరేషన్ థియేటర్లో ప్రభు స్వయముగా ఆయనతో ఉండునట్లు డాక్టర్లు మరి నర్సులకు దేవుడు జ్ఞానమును నైపుణ్యమును దయచేయనట్లు ప్రార్థించండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుని ప్రార్థన బలమైనది, ప్రభావము కలిగినది అని. మీ ప్రతి ప్రార్థన పవన్ గారి జీవితంలో ఆశీర్వాదముగా స్వస్థతగా మారునట్లు విశ్వసిద్దాం. మనమందరము ఒక్క హృదయముతో ఒక్క మనసుతో ఇలా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఈ సమయంలో కిమ్స్ హాస్పిటల్ ఒంగోలులో ఓపెన్ హార్ట్ సర్జరీకి చేరుకున్న మా ప్రియ సహోదరుడు యవన కుమారుడు పవన్ గారిని నీ పరిశుద్ధమైన చేతులలో వినయముగా అప్పగించున్నాం. నీ వాక్యము సెలవిచ్చినట్లుగా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని వ్రాయబడి ఉన్నది. ఆ వాగ్దానమును బట్టి ఈ కష్ట సమయంలో కూడా ఆయనకి ఏ లోటు కలగకుండా మీరే తోడయుండుమని వేడుకొనిచున్నాం. ప్రభువా, ఆయన హృదయంలో ఉన్న 3 బ్లాక్లను మీ మహాశక్తితో తొలగించండి. నేను నిన్ను స్వస్థపరచు యెహోవానై ఉన్నాను అని సెలవిచ్చిన నీవే ఈరోజు ఆయనకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. మానవ వైద్య శాస్త్రానికి అతీతంగా నీ దివ్య స్వస్థత ఆయన శరీరం అంతటా ప్రవహించినట్లు చేయండి. ప్రభువా, ఆపరేషన్ థియేటర్లో నీవే ఆయనకు తోడుగా ఉండండి. నీతో నేనున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము అన్న నీ వాక్యము ఆయన హృదయాన్ని బలపరిచినట్లు చేయండి. భయము, ఆందోళన, కలవరము అన్ని తొలగించి నీ శాంతి ఆయన మనసును కాపాడునట్లు చేయండి. దేవుని శాంతి మీ హృదయములను మీ ఆలోచనలను కాపాడును అన్న వాగ్దానము ఆయన జీవితంలో నెరవేరినట్లు చేయండి. ప్రభువా, ఈ శస్త్రచికిత్స చేయబోయే డాక్టర్లను నీ చేతులుగా ఉపయోగించుకొనుము. యెహోవా జ్ఞానం ఇస్తాడు, ఆయన నోటి నుండి జ్ఞానము వివేకము వచ్చును అని వ్రాయబడి ఉన్నది. ఆ జ్ఞానమును నైపుణ్యమును స్థిరమైన చేతులను డాక్టర్లకు సమృద్ధిగా దయచేయండి. వారి ప్రతి నిర్ణయము, వారి ప్రతి చర్య నీ దివ్య మార్గదర్శకత్వంలో సాగునట్లు చేయండి. వారికి తోడుగా సేవ చేయి నర్సులకు కూడా సహనము, జాగ్రత్త, ప్రేమతో కూడిన సేవాత్మక హృదయాన్ని దయచేయండి. మీరు ఏ పనిని చేసినను మనుషుల కొరకు చేసినట్లు కాక ప్రభు కొరకే చేసినట్లు చేయండి అన్న వాక్యము వారి సేవలో ప్రతిఫలించినట్లు చేయండి. ప్రభువా, ఈ శస్త్రచికిత్స విజయవంతముగా పూర్తవునట్లు దయచేయండి. ఎటువంటి సంక్లిష్టతలు, ప్రమాదాలు లేకుండా సహోదరుడు పవన్ గారు త్వరగా కోలుకొని పూర్తి స్థాయి ఆరోగ్యముతో తిరిగి లేచినట్లు ఆశీర్వదించుము. ఆయనే నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు అన్న నీ వాక్యము ఆయన జీవితంలో సాక్ష్యమగునట్లు చేయండి. ప్రభువా, పవన్కి కొత్త బలమును దయచేయండి. యెహోవాను నిరీక్షించువారు కొత్త బలమును పొందుదురు అన్న వాగ్దానమును బట్టి ఆయన శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ బలపడునట్లు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నాతో మీరందరూ ఏకీభవించినందుకు మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమెన్.